అందరికీ నమస్కారం. నేను మీ ఆడార్ నాగరాజు. ఏదైతే తెలంగాణ బీజేపీ అధ్యక్ష రేసులో ఎవరైతే మనకి రఘునందన్ రావు గారు ఉన్నారో రఘునందన్ గారి పేరు కూడా చాలా బలంగా వినిపిస్తుంది. ఒకసారి మనం గమనించట్లయితే మాత్రం 2024 దుబ్బాక ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి మీద రఘునందన్ రావు గారు మెజార్టీతోటి స్వల్ప మెజార్టీతోటి విజయం సాధించడం జరిగింది. ఒక్కసారిగా బీజేపీ పార్టీలో ఆ టైంలో బీజేపీ పార్టీకి గెలిచిన కొంతమంది వ్యక్తులు అప్పుడు రఘునందన్ గారు ఒకరు కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా 2024 ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేసి భారీ విజయం సాధించడం కూడా జరిగింది. అదేవిధంగా రఘునందన్ రావు గారు ఎవరైతే ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఉంటారో ఆపోజిషన్ పార్టీకి ధీటుగా ప్రతి అంశం మీద కూడా చాలా క్షుణ్ణంగా స్పష్టంగా జవాబిచ్చే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా పార్టీ తరఫున చాలా డిఫెండ్ చేసే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఎక్కువ అంశాల మీద పార్టీ తరఫు నుంచి బీజేపీ పార్టీ నుంచి డిఫెండ్ చేసే ప్రయత్నం కూడా చేస్తారు. అదేవిధంగా ఎవరైతే రఘునందన్ రావు గారు ఉన్నారో రఘునందన్ రావు గారు కార్యకర్తలకు చాలా దగ్గరగా ఉంటారు. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సరే వెంటనే అక్కడికి వెళ్ళడం కానీ లేకపోతే ఫోన్లో కానీ లేకపోతే అందుబాటులో ఉంటారు అనేది బీజేపీలో ఉన్న అనేక మంది లీడర్లో రఘునందన్ రావు గారికి ఒక ప్రత్యేకమైన పేరుని కార్యకర్తలకు అందుబాటులో ఉంటారనే పేరుని మాత్రం రఘునందన్ రావు గారు సంపాదించుకోవాలని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మనకి సీనియర్ లీడర్లే కాకుండా రఘునందన్ రావు గారి పేరు కూడా బీజేపీ అధిష్టానం పరిశీలించే అవకాశం ఉంది. అదేవిధంగా రఘునందన్ రావు గారు కూడా ఏదైతే ఎంపీగా ఉన్న వాళ్ళని ఎన్నుకోవాలి అని బీజేపీ ఏదైతే ఒక లిస్ట్ పెట్టుకుందో ఆ లిస్టులో కూడా రఘునందన్ రావు గారు ఉన్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి రఘునందన్ రావు గారికి కూడా తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవులు ఇచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. ఏదైనా మాత్రం మనం కొంచెం సమయం వేచి ఉండాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.